దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2025 సంవత్సరము నవంబర్ నెల 13వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలోని 6వ అధ్యాయము 1వ వచనము నుండి 3 వచనాలు మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామములో మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యాన్ని ఒకసారి పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము బిడ్డలు వారి వారి తల్లిదండ్రులకు చూపే విధేయతను గురించి మనము ధ్యానించుకుంటున్నాము. పిల్లలు ప్రభువుకు చెందినవారు కాబట్టి తల్లిదండ్రులు ఆ పిల్లలను ఆదరించి ప్రేమించి వారికి ప్రభువు గురించి నేర్పించాలి. పరిశుద్ధ గ్రంథములోని వాక్యాలను కూడా వారితో చదివించాలి. ప్రార్థన వారికి నేర్పించాలి. పిల్లలకు మొదటగా తల్లిదండ్రులు చూపే ఆదరణ ప్రేమను బట్టి విధేయత కలిగి ఉంటే తల్లిదండ్రులు నేర్పించే ప్రతి విషయము నేర్చుకొని క్రమేపీ పెద్దవారగుచున్నప్పుడు సంఘాలలో మంచి పేరు కలిగి ఉంటారు. పిల్లలు అంటే తల్లిదండ్రుల యొక్క రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువగా ఉన్నది. వారికి ఏ విధంగా మనం నేర్పిస్తామో ఆ ప్రకారంగా వాళ్ళు పైకి వస్తారు. వచ్చి అన్నిట్లోనూ ఆరితేరిపోయి సంఘాలలో కానీ, స్నేహితులతో కానీ, బంధువులతో కానీ, చుట్టుప్రక్కల వారితో కానీ, మనతో పాటు ఉన్న ప్రతి ఒక్కరితోనూ అన్యోన్య సహవాస సహకారము కలిగి ప్రవర్తిస్తారు మన బిడ్డలు. చిన్నప్పుడు సంఘాలలో మంచి పేరు కలిగి ఉంటారు. తల్లిదండ్రుల ఎడల బిడ్డలు విధేయత కలిగి ఉంటే కుటుంబమంతా ఆనందకరంగా ఉంటుంది. కుటుంబంలోని బిడ్డలు ఎదిగిన వారై నిత్యము ఒకరికొకరు తిట్టుకుంటూ అవిధేయతతో ప్రవర్తిస్తున్న విధానం తల్లిదండ్రులకి మనోవేదనకు గురవుతారన్న విషయాన్ని గమనించిన బిడ్డలలో విధేయత కరువై అవిధేయత కనిపిస్తుంటుంది. దేవుని వాగ్దానాలను పొందడానికి బిడ్డలు వారి తల్లిదండ్రులకు విధేయత చూపాలని క్రైస్తవులకు జ్ఞాపకం చేస్తూ పరిశుద్ధ గ్రంథములోని నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనములో వ్రాయబడిన 10 ఆజ్ఞలలోని మొదటి ఆజ్ఞను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుమని దేవునిచే చెప్పబడిన ఆజ్ఞ. సన్మానించుటనగా తల్లిదండ్రులకు విధేయత చూపుతూ తల్లిదండ్రుల మాటను అలక్ష్యము చేయకుండా బిడ్డలు చేయు సన్మానము ఇదే సన్మానము. ఎప్పుడైతే తల్లిదండ్రులకు విరోధముగా ప్రవర్తించకుండా అలక్ష్యము చేయకుండా వారికి చేయవలసినటువంటి తల్లిదండ్రులకు చేయవలసినటువంటి సహకారం చేస్తూ ఉంటే అది తప్పకుండా తల్లిదండ్రుల మాటను అలక్ష్యము చేయకుంటమే బిడ్డలు చేయు సన్మానము. సన్మానం అంటే ఏదో ఒక శాలువా తెచ్చి అలాగా ఏదో స్వీట్లు పంచి పెంచటం కాదు. తల్లిదండ్రులకి విధేయత చూపుతూ వారి యొక్క అవసరాలను తీరుస్తూ వారికి ఏ బాధ కలగకుండా నిత్యము ఆనందముతో తల్లిదండ్రులను బిడ్డలు ఉంచితే అదే సన్మానము.
ఇదే మాటను ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 16వ వచనములో కూడా మరి చూడండి, తప్పకుండా ఎలా ఉంటుందో. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త వహించండి. ఇది ప్రభు ఆజ్ఞ. నీ తల్లిని తండ్రిని సన్మానించుమన్న ఆజ్ఞను ప్రతి బిడ్డ ఆచరించాలి. అనగా తల్లి తండ్రి చెప్పిన మాటను, వారి ఉపదేశమును విని లోబడాలి, విధేయత కలిగి ఉండాలి, వారి ఉపదేశాలను ఆచరించాలి. అప్పుడు పరలోకమందున్నటువంటి మన దేవుడు ఆయన చూస్తూ ప్రతి మనిషిని ఆయన చూస్తాడు కదా. అది మనకు తెలిసిన విషయం కదా. మన కీర్తనల గ్రంథంలో ఉంటుంది. ప్రతి మనిషిని దేవుడు పరిశీలన చేస్తూ ఉంటాడు. ప్రతి మనిషిని ఆయన దృష్టితో చూస్తూ ఉంటాడు. అలాగ మనము ఆయనతో మనము చూపబడి మనం ఏం చేయాలి? దేవుని యందు మనము నమ్మిక కలిగి, మనము చిన్నపిల్లలుగా ఉన్న వాళ్ళమే పెద్దగా ఉన్నటువంటి తల్లిదండ్రులని ఆదరించాలి, వారి క్షేమాన్ని మనం చూడాలి. అప్పుడు అలాగా చేస్తూ దేవుని ఆశీర్వాదాలు మనము పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. ప్రియ కృపగల తండ్రి, నీకు స్తోత్రములు నాయన. నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యం ఇలా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, మేము ఎల్లప్పుడూ తండ్రి మేము పెద్దలకు విధేయులమై తోటివారితో మేము ప్రేమ కలిగి నీ ఆశీర్వాదాలు మేము పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్య నామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.